ఇంటర్నెట్ ప్రస్తుత ప్రపంచ కాలంలో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది. ఓటీటీలో సినిమాలు చూడాలన్నా, లేదంటే ట్రైన్ టికెట్లు, సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయాలన్నా, ఏది కావాలన్నా సరే ఖచ్చితంగా మీ మొబైల్కు ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పబ్లిక్ ఉండే ప్రాంతాల్లో వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, వీటితో పాటుగా షాపింగ్ మాల్స్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఎక్కువగా వైఫై సదుపాయం ఉంటుంది. అయితే చాలామంది ఎక్కువగా ఈ పబ్లిక్ ప్రాంతాల్లో ఉండే వైఫై నెట్వర్క్లకు కనెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే దీన్నే క్యాష్ చేసుకుంటూ సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బయట ఎక్కువగా రద్దీ ప్రాంతాల్లో వైఫై నెట్వర్క్లకు మీ మొబైల్ ఫోన్ను కనెక్ట్ చేయడం వల్ల ఆ వైఫై నెట్వర్క్లు చాలా తక్కువ భద్రతను కలిగి ఉంటాయి. ఆ సమయంలో మీరు పంపే ఇతర ముఖ్యమైన డేటాతో పాటు మీ వ్యక్తిగత వివరాలు ఎన్క్రిప్ట్ అయి ఉండవు. సో దీన్నే క్యాష్ చేసుకుంటూ సైబర్ కేటగాళ్ళు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో మీ మొబైల్లో ఉన్న వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ వివరాలు సులభంగా దొంగిలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల వ్యవధిలోనే అకౌంట్లో ఉన్న డబ్బులను కొలగొట్టేస్తున్నారు. సో ఖచ్చితంగా పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై నెట్వర్క్లకు కనెక్ట్ అవ్వాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విపిఎన్ వంటి సురక్షితమైన యాప్లను వినియోగించుకుంటూ పబ్లిక్ ప్రాంతాల్లో ఉండే వైఫైను వినియోగించాలంటూ పోలీసులు చెబుతున్నారు. అలాగే బ్యాంకింగ్కి సంబంధించిన సేవలు పొందాలంటే, ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా ఖచ్చితంగా వ్యక్తిగత మొబైల్ డేటానే ఉపయోగించాలంటూ పోలీసులు సూచిస్తూ ఉన్నారు.